సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు మీకోసం। నల్లధనం పంచుతానన్న నరేంద్ర మోడీ హామీ ఏమైంది? మాజీ కేంద్ర మంత్రి చంద్రమోహన్। కర్నూలు నగరంలో విషాద ఘటన, ఈతకు వెళ్లిన 3 విద్యార్థులు మృతి। దేవరగట్టు బన్ని ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోండి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ। ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో భారీ వర్షం కారణంగా స్తంభించిన జనజీవనం। మన్నేకుర్తి గ్రామ రైతులను బెదిరించడం జాయింట్ కలెక్టర్కు న్యాయం కాదు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ। నల్లధనం బయటకు తీసి దేశ ప్రజలకు పంచుతానన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఏమైందని కేంద్ర మాజీ మంత్రి చంద్రమోహన్ ప్రశ్నించారు। కర్నూలులో త్రిగుణ క్లార్క్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10% లంచం తీసుకుని ధనవంతులకు రుణమాఫీ చేశారని తెలిపారు। కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పత్రికా స్వేచ్ఛ ఉండేదని, ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ ఎక్కడ ఉందన్నారు। ఎస్సీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి రుణాలు రావడం లేదన్నారు। రాజ్యాంగ పరిరక్షణ యాత్ర అనేది ఒకటి ఆగస్టు 3వ తారీఖున కుప్పంలో మొదలైంది। అది ఈరోజు పాదయాత్రలు చేస్తూ కర్నూలు పట్టణానికి చేరడం, ఆ పాదయాత్రలో నేను పాల్గొనేదానికి వచ్చిన సమయంలో మీతో కూడా 4 మాటలు మాట్లాడాలన్న ఉద్దేశంతో రావడం। మోడీ గారు 11 సంవత్సరాల క్రితం దేశానికి ముఖ్యంగా 2 వాగ్దానాలు చేయడం జరిగింది। మొదటి వాగ్దానం, దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని బయటికి తీసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేయడం జరిగింది 11 సంవత్సరాల క్రితం। నేను అడుగుతున్నాను సూటిగా మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని, మీరిచ్చిన వాగ్దానం ప్రకారంగా ఎన్ని కుటుంబాలకి మీరు 15 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చారా లేదా? నాకైతే కనిపించటం లేదు, మీకో కనిపించటం లేదు। ఇది ఆయన ఇచ్చినటువంటి మొదటి వాగ్దానం సంపూర్ణంగా విఫలమైంది। 14.5 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది। బ్యాంకుల్లో నుంచి తీసుకున్నటువంటి అప్పుల్ని 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది। మరి ఎవరికి రుణమాఫీ చేశారు? రైతులకి ఏమన్నా చేశారా? గత 11 సంవత్సరాల్లో 0। పోనీ నిరుపేదలు, మహిళలు, జర్నలిస్టులు మీకెవరికైనా చేశారా? 0। ఎవరికి చేశాడు ఆయన ప్రభుత్వం? ఎవరైతే 100 కోట్లు పైబడి బ్యాంకుల్లో అప్పు తీసుకొని ఎన్పిఏలు అయ్యారో వాళ్ళ అప్పులన్నిటినీ మాఫీ చేశారు। ఎవరు వీళ్ళు? ఎక్కువ మంది గుజరాత్లో ఉన్నటువంటి మార్వాడీలు 10% రుణం కమిషన్లు తీసుకున్నారు। 14.5 లక్షల కోట్ల రూపాయల్లో 10% అంటే దాదాపు 1 లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అనుమానమే లేదు। 15 సంవత్సరాల్లోకి వెళ్తారు। దసరా సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి 2 విద్యార్థులు కేసీ కాలువలో గల్లంతు కాగా, మరో ఇంటర్ విద్యార్థి బావిలో ఈత కొడుతూ చనిపోయాడు। కర్నూలు నగరంలోని వాసవి నగర్ కు చెందిన లక్ష్మీదేవి, 2వ కుమారుడు వడ్డే అశోక్ స్థానిక ఏపీఎస్పీ 2 పటాలం ఆవరణంలోని సిఆర్ఆర్ మెమోరియల్ నగరపాలిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు। ఇందిరాగాంధీ నగర్ కు చెందిన కొమ్ము శివన్న, దీపిక దంపతుల కుమారుడు ప్రశాంత్ ఇదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు। గురువారం స్నేహితులతో కలిసి వినాయక ఘట్ సమీపంలో ఉన్న కేసీ కాలువ వద్దకు వెళ్లారు।
సరదాగా ఈత కొట్టేందుకు నీళ్లలో దిగిన అశోక్ ప్రశాంత ప్రవాహంలో కొట్టుకుపోయారు. గుర్తించిన కొందరు కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. రాత్రి వరకు వెతికిన పిల్లల జాడ తెలియకపోవడంతో 2 కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. నగరానికి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు శ్రీనివాసులు కర్నూలు మండలం నూతనపల్లిలో అవరక్షణలో ఉంటున్నారు. సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి పసుపల గ్రామ సమీపంలోని బావిలో ఈత కొట్టేందుకు దిగాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. బయటకు తీసేసరికి శ్రీనివాసులు ప్రాణాలు కోల్పోయాడు. కేసీ కాలువలో గల్లంతుకు అయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దేవరగట్టు బన్ని ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరిగేలా గ్రామస్తులు సహకరించాలని ప్రభుత్వం తరపున చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. శుక్రవారం దేవరగట్టు గ్రామంలో బన్ని ఉత్సవాల సందర్భంగా నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో కలిసి అధికారులు గ్రామ పెద్దలతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో పాల్గొనేందుకు 2 లక్షల మందికి పైగా జనం వచ్చే అవకాశం ఉన్నందున మౌలిక వసతుల ఏర్పాటు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఆయా ప్రభుత్వ శాఖల అవసరమైన ఏర్పాట్లన్నీ ఉత్సవాలకు 2 రోజుల ముందే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడారు. సమావేశంలో ప్రతికొండ ఆర్డీఓ భరత్ నాయక్, పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఆర్ఎన్బిఎస్సి మహేశ్వర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మనోహర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ కుమార్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి, డిపిఓ భాస్కర్, డిఎంహెచ్ఓ శాంతికళ, ఆలూరు హెలగుంత తహసీల్దార్, ఎంపీడీఓలు, ఫారెస్ట్ ట్రాన్స్కో, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి ఇంజనీర్లు, ఎక్సైజ్ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మండే ఈవినింగ్ లో బ్యారికేడింగ్ కూడా అయిపోతుంది. రోజు సండే ఈవినింగ్ రేపు ఈవినింగ్ అయిపోతుంది. మండే ఈవినింగ్ లో బ్యారికేడింగ్ ఎంత ట్రై చేస్తే సో జస్ట్ అండర్స్టాండ్ ఏంటి ర్యాంక్ అనేది మనం అర్థం చేసుకోవాలి. సో చాలా లాస్ట్ ఇయర్ నాకే జరిగింది అన్నారు. సెకండ్ కోఆర్డినేషన్ మీటింగ్ కలెక్టరేట్ లో చేస్తున్నారు. చెప్పారు. సో ఏమేం చెయ్యాలి ఏంటి ఈ బన్నీ ఫెస్టివల్ అంటారు. బన్నీ ఫెస్టివల్ లో ఎక్కువగా కర్రలతో అంటే ఈ దేవుడిని తీసుకెళ్లిపోతే అక్కడ గ్రామానికి బాగుంటుందని ఒక మిస్కన్సెప్షన్ ఉండడం వల్ల ఉంటారు. లేకుండా ఇప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలందరి సహకారంతో ఇక్కడ ఈ ఫెస్టివల్ అంతా కూడా ఆనందంగా జరిగేటట్టు చర్యలు చేపడుతున్నామండి. ముఖ్యంగా మౌలిక వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకి శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, అలాగే హాస్పిటల్ కూడా టెంపరీ హాస్పిటల్ పెట్టుకోవడం, ఎలక్ట్రిక్ పవర్ సప్లై, కెమెరాస్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే లా అండ్ ఆర్డర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఏవైతే చర్యలు చేపట్టాలో స్మూత్ గా జరగడం కోసం అన్ని కూడా యాక్షన్ తీసుకుంటున్నాం.
విలేజ్ పెద్దలతో కూడా దాంట్లో కూడా కొన్ని గ్యాప్స్ ఏవైతే ఐడెంటిఫై చేశారో అవన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ముఖ్యంగా రోడ్స్ పాట్ఫుల్స్ ఎక్కువగా ఉన్నాయి. 6 కిలోమీటర్లు ఈ ఆర్చ్ నుంచి R&D అంతా కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా ఈ వెట్ మిక్స్చర్ తో ఫిల్ చేయడము, అలాగే లైటింగ్ కూడా కొన్ని ఏరియాస్ లో అంటే ఓన్లీ మెయిన్ ఈవెంట్ దగ్గర పెడుతున్నారు, కొన్ని ఏరియాస్ ఎక్కడైతే కొంచెం సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో లైటింగ్ పెట్టలేదని చెప్పారు. దాంట్లో కూడా ఎక్స్ట్రా లైటింగ్ పెట్టేటట్టు చూసుకుంటారు. ఈ కర్రల సమరంలో అవేర్నెస్ గ్రామాల్లో నిర్వహించడం లాస్ట్ షార్ట్ పీరియడ్ లో పెట్టడం వల్ల ఈ ముఖ్యంగా అదే కదండి, ఇక్కడ డిఎస్పీ గారు కూడా మనకి గ్రామ సభలో చెప్పారు, ఇది అంతా మిస్కన్సెప్షన్ ఉంది ఈ కర్రలతో కొట్టుకోవడం అంతా చెప్పి. అదంతా కాదండి, ముఖ్యంగా దేవుడు అందరి ప్రజల్ని అన్ని గ్రామాలని సమానంగా చూస్తాడు, అందరికీ అన్ని ఇస్తాడు. కాబట్టి మిస్కాన్సెప్షన్స్ లేకుండా ఈ పాత కక్షలు అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఇక్కడే చూపించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అలాంటివి జరగకుండా చూసుకోవడము ముఖ్యంగా, అంటే మేము సంప్రదాయాన్ని అంతటి గౌరవిస్తున్నామండి, మేము ఎక్కడ ఏది కూడా అడ్డుకోము. సో అందరూ కూడా అంటే వాళ్ళ కోఆపరేషన్ మాకు కావాలి, మేము కూడా అలాగే కోఆపరేట్ చేస్తాం. ఎక్కడైనా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ దేవరగట్టు గ్రామంలో పన్నీ ఉత్సవం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా సంబరంగా చేసుకుంటున్నారు. సో ఈ సంవత్సరం కూడా దాదాపు 700 మందితో మనం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ బందోబస్తుతో పాటు నూతన ఎక్కువ CCTV కెమెరాస్ అరేంజ్ చేస్తున్నాం. ప్లస్ ఒక 10 డ్రోన్స్ ని కూడా మనం ఈసారి వాడుతున్నాము. పక్కాగా ఒక కంట్రోల్ రూమ్ అరేంజ్ చేసి అక్కడి నుంచి మొత్తం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో 2 కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంతో అదర్ డిపార్ట్మెంట్స్ ఏమేమి చేయాలి, ఎలక్ట్రిసిటీ, R&D, ఎక్సైజ్, ఫారెస్ట్ వీళ్ళందరికీ సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా కొన్ని రోజుల నుంచి మనం ప్రతి గ్రామంలో వెళ్ళి సబ్ కలెక్టర్ స్థాయిలో, ఇన్స్పెక్టర్ స్థాయిలో, పోలీస్ ఆఫీసర్ స్థాయిలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ బార్డర్ అండ్ సర్చ్ కూడా మనం చేసి ఈ నాటుసారా కావచ్చు అవి కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ప్రజలకి గ్రామస్తులకి ఒకటే మన విన్నపం, కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో తెల్లవారుజాము నుండి భారీ వర్షం కురుస్తుంది. దీంతో ఆత్మకూరుతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో కూడా అధిక వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలానే తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి ఆత్మకూరు పట్టణ శివారులో గల ABN పాలెం అంచున గల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇలానే ఇంకొన్ని గంటల పాటు వర్షం కురిస్తే అటు వడ్లరామపురం వెళ్లే రాకపోకలు నిలిపివేయడం జరగవచ్చు. Hey!
ఈ నెల 24వ తేదీ కర్నూలు జిల్లా ఆలూరు మండలం మన్నెకుర్తి గ్రామంలో పర్యటించిన జాయింట్ కలెక్టర్ నవ్య మరియు అధికారులు రైతులను బలవంతంగా భూములు ఇవ్వాలని బెదిరించడం న్యాయం కాదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఖండించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రైతులు అనేక రకాలుగా అష్టకష్టాలు పడుతున్నప్పటికీ గోరు చుట్టూ రోకటిపోటులాగా గ్రామంలో పవర్ గ్రిడ్ వచ్చి రైతులకు మరింత కష్టాలు తెచ్చిపెట్టిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సారవంతమైన రైతులు బతికే భూములను సేకరించడం మానుకొని చౌడు భూములు లాంటి వాటిలో పర్మిషన్ ఇవ్వాలన్నారు. మేము అందరం కూడా భూములు ఇవ్వలేము, మా మీ సారవంతమైనటువంటి భూములు పచ్చని పొలాలను మీరు తీసుకోవద్దని దయచేసి అని చెప్పేసి వాళ్ళు మెమోరాండం ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళ యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది. మణికుర్తి గ్రామంలో సుమారుగా 190 ఎకరాలు 92 మంది రైతులు భూములను ఈరోజు ప్రభుత్వం భూసేకరణ చేయాలని చెప్పేసి భావించింది. అయితే ఆ భూములు చాలా సారవంతమైన భూములు. ఆ భూములకు బదులు ప్రత్యామ్నాయ భూములు పక్కలే ఉన్నాయి. చౌడు భూములు, అదేవిధంగా సారవంతం కాని భూములు, అవి సరిగ్గా పండని భూములు. ఆ భూములను తీసుకోండి అని చెప్పేసి చెప్పారు. కానీ అధికారులు ససేమిరా అని చెప్పేసి చెప్పడం జరిగింది. పైగా ఈరోజు 6 లక్షలు, 12 లక్షలు, 18 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఎకరాకు. అయితే మీరు కనుక ఇవ్వకపోతే కనుక కేవలం 6 లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పడం, 6 లక్షలు ఇస్తాము మీరు ఇవ్వకపోయినని చెప్పడం అంటే ఒక రకంగా రైతులను బెదిరించడం తప్ప మరొకటి కాదు. ఇది జిల్లా జాయింట్ కలెక్టర్ కు సరైనటువంటి పద్ధతి కాదు. ఆ రకంగా బెదిరించడం అనేటువంటిది అంటే రైతులు ఇప్పటికే అనేక రకాల కష్టాలకు గురవుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. పండిన పంటలకు ధర లేక, పంటలు సకాలంలో పంటకు వర్షాలు పడక, సకాలంలో పంటలు పడక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలుసు అందరికీ కూడా. అదేవిధంగా రైతులను ఆదుకోవాల్సినటువంటిది పోయి రైతుల మీద ఒక రకంగా బెదిరింపులకు దిగితే రైతులు ఈరోజు మరింత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకు ఇప్పుడు మళ్ళీ భూసేకరణ చేస్తామని చెప్పడం అంటే ఆ ఊరును, ఆ గ్రామాన్ని ఖాళీ చేయించడం తప్ప మరొకటి కాదు. గోరు చుట్టుపైన రోకటిపోటుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆ రకంగా దౌర్జన్య పూరితంగా తీసుకోవాలనే చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యామ్నాయ భూములు చూసుకోండి, సారవంత భూములను వదిలివేయండి. ఆ రకంగా ప్రత్యామ్నాయ భూములు మాత్రమే మీరు పవర్ గ్రిడ్ నిర్మాణం చేయడం కోసం కొనుక్కోండి అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 18 లక్షలు అనేటువంటి రైతులకు ఒకవేళ మీరు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు మొత్తం కూడా అయిపోగొట్టుకొని ఈరోజు బజార్న పడేటువంటి పరిస్థితి ఉంది, జీవనోపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది రైతులకు. కాబట్టి రైతుల పక్షాన మీరు ఉండాలి. ఎందుకంటే కార్పొరేట్లు లేదంటే ప్రైవేట్ వ్యక్తులు ఈరోజు పెట్టుబడిదారుల వైపు కాకుండా రైతుల పక్షాన మీరు రైతులకు అండగా నిలబడాల్సినటువంటి అధికార యంత్రాంగం రైతుల పక్షాన కాకుండా ఈరోజు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, ప్రైవేట్ వ్యక్తులు, కార్పొరేట్ల వైపు మీరు ఉండే ఈరోజు రైతులకు జీవనోపాధిపై చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీరు మన్నెకుర్తి గ్రామంలో ప్రత్యామ్నాయ భూములను మీరు సేకరించండి. ఆ రకంగా ఈ రైతులను ఆ గ్రామం నుంచి వెళ్లిపోకుండా రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మీదే అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఆ రకంగా బెదిరింపులకు దయచేసి మీరు పాల్పడొద్దండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా కనుక భవిష్యత్తులో రైతులను బెదిరించి భూములు కనుక తీసుకుంటే కనుక అన్ని సంఘాలను కలుపుకొని మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టవలసి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నూలు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆలూరు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి రోగుల ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవలు అందుతున్న తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తున్నారో, పౌష్టికాహారం పిల్లవాడికి బాగా పెట్టాలని కలెక్టర్ పిల్లవాడి తల్లికి సూచించారు. కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, డిసిహెచ్ఎస్ జఫరుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇంట్లో ఉంటారా? ఇంట్లో ఉంటారా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలల ఆధ్వర్యంలో కర్నూలులో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. నగరంలోని అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీలో కొనసాగింది. అనంతరం
కలెక్టర్ కార్యాలయం ముందు మాలల జేఏసీ నాయకులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు పాటలు పాడి నిరసన తెలిపారు. మాలల ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో రిజర్వేషన్లు తొలగించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు యాత్ర చేపట్టామని తెలిపారు. పాలకులు సామాజిక న్యాయం చేయాలనుకుంటే రిజర్వేషన్లు పెంచి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. నా పేరు తులిబిల్లి అశోక్ బాబు, రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి అత్యవసరమైనటువంటి ఎస్సీ వర్గీకరణ పేరుతో రిజర్వేషన్ బాగొట్టేటటువంటి దుస్థితిలో ఉన్నందుకు ఈరోజు వర్గీకరణ ఎదుర్కొంటూ, క్రిమిలేయర్ విధానాన్ని ఎదుర్కొంటూ, అదేవిధంగా ఈ యొక్క దళిత జాతిని చైతన్యం చేయడం కోసం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం రిజర్వేషన్లని కాపాడుకోవడం కోసం కుప్పం నుండి ఇచ్చాపురం వరకు కూడా యాత్ర చేసాము. ఈ రోజు రాయలసీమలో కర్నూలు నుంచి ప్రాంతం నుంచి కూడా చేస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, నిన్నగాక మొన్న అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వర్గీకరణ 96 లో చేసింది నేనే, అమలు చేస్తుంది మేము అంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీకు మాలలు ఓట్లు వేయలేదా? ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ మాలలో, అంటే మాలలు ఓట్లు వేయకుండానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారా? అంటే మాలలు ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ తప్పనిసరిగా కూడా మాలలకు అన్యాయం చేస్తా ఉంటే చూస్తా ఊరుకోము. మరి ముఖ్యంగా మీరు సామాజిక న్యాయం చేయాలంటే రిజర్వేషన్లు ఎస్సీలకి పెంచండి. అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లని అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దళిత క్రైస్తవులకి రిజర్వేషన్లని ఎస్సీ రిజర్వేషన్ హోదా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా మీరు అందరూ కూడా గమనిస్తా ఉంటే రాష్ట్రంలో ఈ యొక్క బీహార్, ఉత్తరప్రదేశ్ తరాలో దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క దాడుల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎస్సీ వర్గీకరణ చేసుకోమని చెప్పలేదు. సుప్రీంకోర్టు చెప్పింది ఎంపిరికల్ డేటా తీయమంది, సెన్సస్ తీయమంది, జనాభా లెక్కలు తీయమంది. అంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధానాలు కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ హైకోర్టులో ఈ యొక్క గవర్నమెంట్ మీద కేసేసి కూడా పోరాడుతున్నాం. ఒక పక్క న్యాయ పోరాటం, మరో పక్క ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేయడానికి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాలని చర్యలందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేపట్టామని, అదేవిధంగా ఈ రోజు కర్నూలుకు వచ్చేసి యావత్ మాలలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కలిసారు. మాలలందరికి ఐక్యత లేదన్నారు. అన్ని మాల సంఘాలు కలిసి, అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి మాలలందరూ కలిసి వస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నల్లధనం పంచుతానన్న నరేంద్ర మోడీ హామీ ఏమైంది? మాజీ కేంద్ర మంత్రి చంద్రమోహన్. కర్నూలు నగరంలో విషాద ఘటన, ఈతకు వెళ్లిన 3 విద్యార్థులు మృతి. దేవరగట్టు బన్ని ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోండి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏషిరి. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో భారీ వర్షం కారణంగా స్తంభించిన జనజీవనం. మన్నేకుర్తి గ్రామ రైతులను బెదిరించడం జాయింట్ కలెక్టర్కు న్యాయం కాదు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ.